నమస్తే. విశ్వ వసునామ సంవత్సరంలో ఉగాది రాశి ఫలాల్లో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారి ఆదాయ వ్యయాలు ఇప్పుడు చూద్దాం. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మరి మకర రాశి వారికి మరి శని అలాగే గురు సంచారాలు, రాహుకేతువుల సంచారాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాము. మరి గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు, శని తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు, రాహుకేతువులు మరలా సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు. మరి ఈ ఫలితాలను అనుసరించి చాలా వరకు ఈ విశ్వ వసునామ సంవత్సరంలో కొంత మకర రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి, ఈ విశ్వ వసునామ సంవత్సరం ముఖ్యంగా జూలై నుంచి నవంబర్ మధ్యలో కొన్ని అనారోగ్య సూచనలు అండ్ డైజెషన్కి సంబంధించిన, అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అనారోగ్య సమస్యలు, ఇలాంటి సమస్యలతో కొంత ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ప్రారంభంలో, అంటే సంవత్సర ప్రారంభం అంటే మే, జూన్, జూలై మాసాల్లో కొద్దిగా అధిక ఖర్చులు మనకి కనిపిస్తూ ఉండొచ్చు. మకర రాశి వారికి అధిక ఖర్చులు, తర్వాత శరీరంలో అలసటగా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని కనిపిస్తాయన్నమాట. అలాగే ఈ సంవత్సరంలో కొంతవరకు రాని బాకీలు వసూలు అవ్వటము, వివాహం నిశ్చయం కాని యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహాలు నిశ్చయం అవ్వడం ఈ విశ్వ వసునామ సంవత్సరంలో. అలాగే పెట్టుబడులు పెట్టి వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి కొంత స్వల్పపాటి లాభాలు కనిపించడం, కొన్ని లాభాలు అయితే కనిపిస్తాయి. అలాగే కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది. కొంత ఆర్థిక వనరులు అవన్నీ సమకూరుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది, కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు ధైర్యం పెరుగుతుంది, పరాక్రమం పెరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో కొన్ని విషయాలకి మనసులో ఉన్న విషయాలు ధైర్యం లేక వ్యక్తపరచలేని అనేక విషయాలు ఈ సంవత్సరంలో బయటికి చక్కగా వ్యక్తపరుస్తారు మకర రాశి వారు. ఇక ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే చాలా వరకు విజయం ఉంటుంది. మకర రాశి వారికి విశ్వ వసునామ సంవత్సరంలో మంచి విజయం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లోనే కాదు, ఆర్థికపరమైన విషయాల్లో, కోర్టు కేసుల్లో, అలాగే బంధువులు మిత్రులతో వ్యవహరించే తీరులో, సమాజంలో గౌరవం విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కానీ కుటుంబ పరిస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉండడము, తర్వాత మైండ్ పైన ఏదో ఒక లోడ్ ఉండడం, ఎంత విజయవంతంగా ఉన్నా కూడా కొంత లోడ్ అన్నది కూడా ఇబ్బంది పెడుతుంది. అధిక ఖర్చులు కూడా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంత లేనిపోని చిక్కుల్లో, వివాదాల్లో ఇరుక్కునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాహుకేతువులు కూడా సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి అనేకమైన చిక్కులు, ఇబ్బందులు, సమస్యలు, తర్వాత ఒక్కొక్కసారి ఏదన్నా మాట అంటే అది ఎదుటివారు తప్పుగా రిసీవ్ చేసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎంత పాజిటివ్ ఫలితాలు ఉన్నాయో కొన్ని సందర్భాల్లో అన్ని నెగిటివ్ ఫలితాలను కూడా చూసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నాం, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, ఇవి కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక పరిస్థితులు అయితే బాగుంటాయి. కొన్ని మాసాల్లో అధిక ఖర్చులు, జూలై నుంచి నవంబర్ మధ్యలో కొద్దిగా అధిక ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. డిసెంబరు 2026, జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలు అనుకూలంగా ఉన్నాయి అని మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో చక్కగా మకర రాశి వారు గోవింద నామాల్ని పఠించడము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని వినడము, ఇవి చేసినట్టయితే చాలా మంచి ఉపశమనం ఉంటుంది. గత సంవత్సరంలో చేసిన ప్రాజెక్ట్స్ వాటన్నిటికీ కూడా ఈ సంవత్సరంలో మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ సత్ఫలితాలు ఎలా అంటే, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మే, జూన్ మాసాల్లో కొన్ని ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. బదిలీలు, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా మంచి సత్ఫలితాలు ఉన్నాయి. సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని శుభవార్తలు వింటారు. ఇక స్థిరాస్తి ఏమైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా జూలై నుంచి నవంబర్ వరకు ఉన్న మాసాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా డిసెంబరు, మార్చి మాసాలు అనుకూలంగా ఉంటాయన్నమాట. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, మరి వైద్య రంగాల్లో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, వీరందరికీ కూడా కొన్ని అవకాశాలు ఈ సంవత్సరము మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆర్థికపరమైన ఇంప్రూవ్మెంట్స్, అలాగే కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్,
ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. మధ్యలో కొద్దిగా ఖర్చులు అధిక వ్యయం అనిపిస్తుంది కొన్ని మాసాల్లో. జూలై మాసము, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అధిక వ్యయంగా అనిపించినా కూడా ఓవరాల్గా వ్యయం ఎంత ఉన్నా కూడా ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండడము, ఏదైనా సమస్య వస్తే దాన్ని తట్టుకొని నిలబడే ఎబిలిటీ, మైండ్ స్ట్రెంగ్త్ అన్నది కొద్దిగా తగ్గిపోవడము కొన్ని సందర్భాల్లో మకర రాశికి ఈ సంవత్సరంలో ఉన్నా కూడా మొత్తం మీద వసునామ సంవత్సరం యోగదాయకంగా ఉండబోతోంది. మరి మకర రాశి వారికి అని చెప్పుకోవచ్చు. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాము. చక్కగా వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాలు ఇవి పఠించుకోండి. ఇక గృహిణుల విషయానికి వస్తే మానసిక ప్రశాంతత అది చక్కగా ఉంటుంది. సో ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తారు. కుటుంబ సమస్యల్ని కొద్దిగా చక్కదిద్దుకుంటారు. కానీ కొత్త సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు మానసిక పరిస్థితి చాలా బలంగా ఉండాలి. బలంగా ఉంటే కానీ వాటిని మీరు ఎదుర్కోలేరు. ఏదో ఒక సమస్య మీ కుటుంబంలో మీకు ఎదురవుతూనే ఉంటుందన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక్కొక్కసారి కొంచెం గర్వం ఎక్కువ ఉండడమో, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండడమో కొన్ని సందర్భాల్లో పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల విద్యా విషయంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొన్ని అవకాశాలు మిస్ అయినట్టుగా అనిపిస్తాయి. సో అటువంటప్పుడు కొంత ఆలోచించి సమయం తీసుకొని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మరి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వాళ్ళకి, అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. మరి బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. తీర్థయాత్ర దర్శనము, విహారయాత్రలు ఇవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు బిజినెస్లో కూడా స్పెక్యులేషన్ వ్యాపారం కానీ కమ్యూనికేషన్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పటి నుంచో కొంచెం మాట్లాడకుండా ఉండిపోయిన విషయాలు కూడా చాలా వరకు ఈ సంవత్సరంలో సాల్వ్ అవుతాయి అన్నమాట మకర రాశి వారికి. ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రేమ విషయాలు ముఖ్యంగా ప్రేమ ఫలించే సంవత్సరం కాబట్టి ఏదైనా కూడా జాగ్రత్తగా అడుగులు వేయండి. ప్రతిదాన్ని కూడా స్పిరిచువల్ వేలో ఆలోచించండి. లాజికల్ వేలో కాకుండా స్పిరిచువల్ వేలో ఆలోచించి ముందుకు అడుగులు వేసినట్టయితే మకర రాశి వారికి అనేక అవకాశాలు ఈ సంవత్సరంలో వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి.